ఈ నెల 22న రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 22న ఉదయం 9 గంటల నుంచి జరిగే జాబ్ మేళాలో 14 ప్రముఖ సంస్థలు పాల్గొని సుమారు 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయని చెప్పారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, ఇప్పటికే వాటిలో గణనీయమైన భాగానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. పరిశ్రమల విస్తరణతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, యువత తమ నైపుణ్యాలను పెంపొందించేందుకు వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. అన్ని ఇలాంటి 32 ఉన్నాయి రాష్ట్రంలో. రాజమండ్రి లాంటి పరిస్థితుల్లో 32 కూడా క్లియర్ చేయమని వేగంగా కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం చేయించి రేపు నవంబర్ నాటికి ఎన్నికల్లోకి వెళ్ళిపోవాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉంది. దాన్ని తప్పకుండా నేను కూడా పట్టుబట్టి తిరుగుతూ ఉన్నాను దానికోసం. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. 15th ఫైనాన్స్ రాకపోవడం, నిధులు సరిగా లేకపోవడం, సరైన ప్రణాళిక లేకుండా పోవడం వల్ల గ్రామాలు దెబ్బతింటున్నాయి. దానికి కలిపి సమగ్రమైన, ఎందుకంటే గ్రేటర్ రాజమండ్రిగా మారాలి. ఇవాళ దాదాపుగా 5 లక్షల జనాభా సిటీలో ఉంది. మరో 4-5 లక్షల జనాభా బయట నుంచి కలిసే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 10 లక్షల జనాభాతో విశాఖ, విజయవాడ తర్వాత పెద్ద నగరం కాబోతుంది మన రాజమండ్రి. పెద్ద నగరం అయితే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఎలాగ తీసుకోవాలనేది దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎస్పీ గారు ఉన్నారు. చూద్దాం, అవసరమైన బట్టి పుష్కరాల నాటికి ఏది అవసరమో అది తీసుకుందాం. పుష్కరాల నాటికి ఎందుకంటే ఇంకా 2 పోలీస్ స్టేషన్లు కట్టాల్సింది ఉంది. ఒకటి క్వారీ సెంటర్లో ఒక పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉంది. మరొకటి ఈ పక్క కూడా రావాలి. ఇవాళ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా భవనం తీసుకొని స్థలాలు ఎప్పటి నుంచో చెబుతున్నాం, బిల్డింగ్లు కట్టండి. ఆ ప్రకాష్ నగర్ ఏరియా కూడా పోలీస్ స్టేషన్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం. 1-2 పోలీస్ స్టేషన్లు కొత్తవి కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. రాజమండ్రికి సంబంధించి క్వారీ సెంటర్తో ముందుగా పుష్కరాల లోపల సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రాజానగరానికి పరిమితమైంది. కొంతమూరు రాజానగరం, తొర్రేడు రాజానగరం, వెంకటనగరం రాజానగరం. ఈ పరిస్థితుల్లో రాజానగరం ఎక్కడ, ఈ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడ, దాన్ని సరి చేయాలని కోరాం. అందుకని పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయమని అడిగాం. హోంమంత్రి గారిని అడిగాం, జీపీ డైరెక్టర్ జనరల్ గారిని కూడా అడిగాం. ముఖ్యమంత్రి గారికి చెప్పి రేపు రాజమండ్రి వచ్చినప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తాం. ఏం ప్రాబ్లం లేదు. ఒకటి ఎండోమెంట్స్ కార్యక్రమాలు మొదలైపోయినాయి. దేవాదాయ ధర్మశాఖ వేగంగానే వెళ్తూ ఉంది, ముందుకు అవుతున్నాయి. మళ్ళీ కొత్త శాంక్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఎక్స్పాండ్ చేసి హిందూ ధార్మిక సంస్థ నుంచి నిధులు సేకరించి చేయాలనే ఆలోచనలు అది ఇచ్చేశారు, అయిపోయింది. రెండోది ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం గారు మొన్న. ఇరిగేషన్ శాఖకి అదేవిధంగా R&B కూడా నిధులు కేటాయింపు ఇంత ఈ బడ్జెట్లో ముందు మొదలు పెట్టండి, ప్రయారిటీస్ ఏదో నిర్ణయించడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పనులు మొదలవుతున్నాయి. కార్పొరేషన్ కూడా ఈర్మార్క్ 620 కోట్ల రూపాయలతో మున్సిపల్ శాఖ మంత్రి గారు డేటా ఇచ్చేళ్ళారు ఈ రాజమండ్రికి. అలాగే మిగతా మున్సిపాలిటీలు కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, ఈ ప్రాంతపు మున్సిపాలిటీలు కూడా దానికి ప్రాజెక్టు నివేదికలు తయారవుతున్నాయి. దాన్ని మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఏంటంటే ఫ్లడ్ సీజన్ ఒకటి, ఘాట్ల నిర్మాణానికి ఫ్లడ్ సీజన్. ఫ్లడ్లు తగ్గిన తర్వాతే చేయాలి, తప్పకుండా చేస్తారు. ఫ్లడ్స్ తగ్గడంతో మొదలెట్టేసి వేగంగా పనులు పూర్తి చేస్తారు. ఒక 3 monthsలో ఘాట్స్ అన్ని నిర్మాణం చేయగల శక్తి ఉందని చెప్పారు. మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత, ఫ్లడ్స్ తగ్గిన తర్వాత 3 monthsలో మేము ఘాట్లన్నీ కంప్లీట్ చేయగలుగుతుంది. అంత వేగంగా పనులు అవుతుంది. గతంలో కూడా కోట్లింగాల ఘాట్ 2 monthsలో చేసాం. ఎయిర్పోర్ట్ రోడ్డు 2 monthsలో చేసాం. అలాగే సరస్వతి ఘాట్ 2 monthsలో చేసాం. అందువల్ల డోంట్ వరీ, అవన్నీ అవుతాయి. దేనికి దానికే యంత్రాంగం సిద్ధంగా ఉంది.